ఏపీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జాబ్ సేఫ్టీ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల పేరు మాత్రమే మారుమోగింది. ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది కూడా డైలమాలో పడిపోయారు. మరి నూతన మద్యం పాలసీతో అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉద్యోగాలు ఊడిపోయినట్లేనా? దాదాపు 15,000 మంది ఇంటికెళ్లక తప్పదా? ఏపీలో నూతన లిక్కర్ పాలసీతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది సంకట స్థితిలో పడ్డారు. కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావడం వల్ల వేల మంది సిబ్బంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన వాలంటీర్ల వ్యవస్థను కొనసాగుతుందా లేదా అనేదే హాట్ టాపిక్ గా మారింది. గతంలో వాలంటీర్లతో వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల్ని రంగంలోకి దింపింది. ఇక కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయల మడలో పర్యటించిన సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించారు. వాలంటీర్లు లేకుండానే టంచనగా 1వ తేదీనే పింఛన్ అందిస్తున్నామని, ఇప్పుడు వాళ్ళ వాలంటీర్లను ఏం చేయాలో తెలియడం లేదన్నారు. ఇంకో పక్క వాలంటీర్లు పెట్టారు. ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని మేలో అయితే 32 మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు. నేనన్నా నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎట్లా ఇస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలని ఆలోచిస్తున్నా, తీసుకుంటాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక రోల్ క్లారిటీ ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు తేవడానికి, మీకు అండగా ఉండడానికి ఏ విధంగా ఉండాలనో అది కూడా ఆలోచిస్తాం. ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఎదురైంది. నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల కావడంతో మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది రోడ్డెక్కారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పలుచోట్ల ఆందోళనకు దిగారు. మద్యం షాపుల దగ్గర కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీలతో తమ ఉద్యోగాలకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. బొత్స సత్యనారాయణ కూడా ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. 99 రూపాయలకే మద్యం అందిస్తామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. సరే, రోడ్డున పడ్డ 15,000 మంది పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అలాగే వాలంటీర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మద్యంలో మీ విధానం మీది, కానీ అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ షాపుల్లో పనిచేస్తున్న ఎవరైతే 15,000 మంది ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదో ఒక అంశంలో వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు వచ్చేటట్టు ఆలోచన చేయాలి. మీరు మాట ఇచ్చిన వాలంటీర్కి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని మీరు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మొత్తంగా ఏపీలో ఇప్పుడు అటు వాలంటీర్ల ఇష్యూ, ఇటు మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగ భద్రతా అంశం హాట్ టాపిక్ గా మారింది. మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.